నమస్కారం కరుణాకర్ గారు. నమస్తే. చాలా బాధాకరం అండి నిజంగా. జమ్మూ కాశ్మీర్లో ఆహ్, దారుణం నిజంగా చెప్పాలంటే. కొన్ని వార్తలు చూస్తుంటే మనకి అక్కడ వాళ్ళు చంపేటప్పుడు కూడా నిర్ధారణ చేసుకొని చంపడం అనేది ఎంత మూర్ఖత్వం అనిపిస్తుంది. అవును. ఈ రోజున అఖిలపక్ష సమావేశం జరిగింది. చాలా నిర్ణయాలు తీసుకున్నారు. అసలు అవి చర్చించే ముందు అసలు ప్రస్తుత జరిగిన సంఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? మేము ముందు నుంచి చెప్పేదండి, ఏదైనా సమస్య మూలల్లోకి వెళ్ళాలి. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. కొన్ని మతాలు వాటి సిద్ధాంతాలు అనేవి మానవాళికే ముప్పుగా పరిణమించిన అవకాశం ఉంది. ఆ సిద్ధాంతాలు, ఐడియాలజీ మూలాల్లోకి వెళ్లకుండా ఇది వ్యక్తుల్లో సమస్యగా చూశారనుకోండి, ఈ వ్యక్తుల్ని ఈరోజు శిక్షించారు. ఆ ఐడియాలజీతో ఇంకొంతమంది వ్యక్తులు తయారు కాకుండా ఉంటారా? మళ్ళీ కొంతమంది తయారవుతారు. సరే, ఇప్పుడు ప్రభుత్వాలు ఒకవేళ సమర్థవంతంగా పనిచేస్తే, గట్టిగా చర్యలు తీసుకుంటే ఈ వ్యక్తుల్ని శిక్షిస్తారు. కానీ ఐడియాలజీ చావదు కదా. ఓకే. దరిద్రం ఏంటంటే, ఇప్పుడు ఆ ఐడియాలజీ గురించి ఉన్నదన్నట్లుగా మాట్లాడేవాళ్ళు కాకుండా మళ్ళీ తీవ్రవాదానికి మతం లేదు, ఏదో రంగు రుచి చెక్కదనం లేదు అన్నట్లుగా కొంతమంది ఇంకొక రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి చాలామందికి అసలు అవగాహన ఉన్నట్లేదు సమస్య ఏంటి, ఏ ఐడియాలజీతో. చాలా కర్కశత్వం ఉండాలి కదా తోటి మానవుల్ని. వాళ్ళతో మనకు ఎలాంటి శత్రుత్వం లేదు. శత్రుత్వం ఉంటేనే భౌతికంగా హింస చేయడం అనేది మానవత్వం అనిపించుకోదు. కానీ అసలు ఎలాంటి పరిచయం కూడా లేకుండా అపరిచితుల్ని నిష్కారణంగా వెళ్ళి భార్య కళ్ళెదుటే భర్తని చంపడం అనేది ఎంత రాక్షసత్వం ఉండాలి. ఇక్కడ ఇంకోటి కరుణాకర్ గారు, 26 మంది అందరు మగవాళ్ళని చంపారు. పైగా ఆ లేడీ ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆవిడ అన్నారు, నన్ను కూడా చంపే నా భర్తతో పాటు అనంటే పోయి మోడీకి చెప్పుకో అని అన్నారంటే. ఇది బహుశా అంటే మనం ఊహించి చెప్పడమే తప్ప ఇది కారణం అని చెప్పి వాళ్ళు చెప్తేనే మనకి యాజ్ ఇట్ ఈస్గా అర్థమవుతుంది అసలు కారణం ఏంటనేది. ఓకే. సరే, మనం ఊహిస్తే గనక వాళ్ళు ప్రపంచం దృష్టిలో మరీ విలన్స్గా కాకుండా, అంటే మేము కాస్త దయగలిగిన వాళ్ళము, ఆడవాళ్ళని పిల్లల్ని వదిలిపెట్టాము అంటే, కొన్ని ఇస్లామిక్ దేశాలలో కూడా వీళ్ళకి వ్యతిరేకంగా వాయిస్ రావచ్చు తప్పనిసరిగా, అంటే పిల్లల్ని ఆడవాళ్ళని చంపితే కనుక. కాబట్టి ప్రపంచం నుంచి వచ్చే వ్యతిరేకత కాస్తలో కాస్త తగ్గించుకోవడానికి బహుశా ఆడవాళ్ళని పిల్లల్ని వదిలేశారేమో అనుకుంటున్నాను. ఓ, అంటే వీళ్ళని చంపినా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. అంటే కొంతమంది ఉంటారు, అంటే ఆ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది కదా. ఓకే. ఇప్పుడు మీకు చూస్తే సోషల్ మీడియాలో చాలామంది, ఇప్పుడు ఒక అతను అరెస్ట్ అయ్యాడు, థ్యాంక్ యూ పాకిస్తాన్, థ్యాంక్ యూ లష్కర్-ఏ-తోయిబా అని చెప్పి పోస్ట్ పెట్టి అరెస్ట్ అయ్యాడు. కొంతమంది ఎలా ఉన్నారంటే, ఇప్పుడు బాధాకరమైనటువంటి ఈ సంఘటన గురించి పోస్ట్ చేస్తుంటే లాఫింగ్ సింబల్స్ పెడుతున్నారు, వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో. ఓకే. మన తెలుగు వాళ్ళు ఉన్నారు అందులో, గొప్ప వాళ్ళు. వాళ్ళందరూ మరి ఏ వర్గానికి చెందిన వాళ్ళు మీరు ఊహించవచ్చు. వీళ్ళలో అంతర్గతంగా ఉంది. కాకపోతే ఆడవాళ్ళని పిల్లల్ని కూడా చంపితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 27 మందిలో కూడా కొంతమంది ముస్లింలు ఉన్నారు, ఒకళ్ళిద్దరు. ముస్లిం అంటే ఆ కుర్రాడు ఒక్కడే వ్యతిరేకించాడు. అంటే అతను అక్కడ ఉపాధి పొందుతున్నాడు, హార్స్ సంబంధించి. ఇప్పుడు కాశ్మీరు ఇప్పుడే కాస్త ప్రశాంతంగా మారింది, టూరిస్టులు వస్తున్నారు, స్థానికంగా ఉన్న వాళ్ళకు ఉపాధి కలుగుతుంది. ఈ ఉపాధి మార్గాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు అతను కాస్త కృతజ్ఞత మానవత్వంతో ఆలోచించాడు. రైట్. ఇప్పుడు వచ్చిన పర్యాటకులు మన అతిథులు, ఆ అతిథుల ద్వారా మనం జీవనాధారం పొందుతున్నాం, వీళ్ళని చంపేయడం ఏంటి అని చెప్పి హ్యూమానిటీతో రెస్పాండ్ అయ్యాడు. అతను కూడా చంపేశారు. అంటే ప్రత్యేకంగా వచ్చిన అతిథుల్లో ముస్లిమ్స్ ఉంటే వాళ్ళని కూడా వరుసపెట్టి చంపేలేదు వాళ్ళు. ఓకే. ఓకే. మతం చూసే చంపారు. ఇతను ముస్లిం అయినప్పటికీ వాళ్ళ మీద తిరగబడ్డాడు కాబట్టి చంపారు. ఓకే. ఓకే. అంటే కొంతమంది ఇప్పుడు ఈ సంఘటన ముస్లింని కూడా చంపారు కదా, అంటే అక్కడ మత భేదం ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్నారు. సరే, ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారండి మోడీ గారు. ఇప్పుడు మన అఖిలపక్ష సమావేశంలో కూడా ముఖ్యంగా సింధు నది బహుశా ఒక 6 నెలలు పడుతుంది ఇప్పటి నుంచి చర్యలు చేస్తే. ఒక 6 నెలల్లో దాని ఇంపాక్ట్ అనేది పాకిస్తాన్ మీద పడుతుంది. దాదాపుగా పాకిస్తాన్లో మెజారిటీ తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఈ సింధు నది మీద ఆధారపడ్డారు. కాబట్టి దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. గతంలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా 65లో 71లో యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఈ నదీ జలాలని ఆపడం కానీ, రిస్ట్రిక్షన్స్ చేయడం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇది చాలా తీవ్రమైన చర్య. సాధారణ పౌరుల మీద దాడి అనేది చాలా అమానుషమైన చర్య. దీనికి ప్రోత్సహించినటువంటి పాకిస్తాన్ తగిన బుద్ధి చెప్పాలనే ఆగ్రహావేశాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ మోదీ గారు ఇప్పుడు ఇంత కఠినమైన చర్య తీసుకున్నారంటే దేశ ప్రజల యొక్క ఆగ్రహానికి ఆయన ప్రతిబింబం, అంటే దాని యొక్క రిఫ్లెక్షన్గా ఆ చర్య తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఆయన ఇంకొకటి కూడా, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఇండియాలో ఉన్నారో మీరందరూ తిరిగి మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరిని కూడా అంటే
పాకిస్తాన్ పౌరులకు ఎవరికి కూడా ప్రవేశం లేదని కూడా ప్రవేశం చెప్పేశారు. లేదని సరిహద్దులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. మూసేస్తున్నారు స్పష్టంగా. అంటే ఇక ఓపెన్ గా ఒక రకమైన యుద్ధ వాతావరణం అయితే ప్రారంభమైంది. ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారిన ఆశ్చర్యం లేదు. సో ఏదైతే ఆక్రమిత కాశ్మీరు మళ్ళీ ఒకవేళ జరిగితే మనం పొందే అవకాశం ఉంటది, తీసుకోవాలండి ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు చేసిన నష్టానికి 100 ప్రతీకారం తీర్చుకుంటేనే మన జాతి యొక్క ఆత్మగౌరవం నిలబడినట్లు. కాబట్టి ఏదైనా ఒక గట్టి యాక్షన్ అనేది బలంగా ఉండాల్సిందే. ఈ 15 సంవత్సరాలు అసలు ఈ గవర్నమెంట్ లేదనుకుందామండి, మోడీ గారు లేరు అనుకుందామండి, ఏం జరిగేది ఉంటారు ఇండియాలో? ఇప్పుడు వాళ్ళకి టెర్రరిస్టులకి ప్రాబ్లం ఏమైందంటే 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల పాకిస్తాన్కి కాశ్మీర్కి మధ్య రాకపోకల్లో కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి వాళ్ళకి. అంటే పాకిస్తాన్ పౌరుల్ని అక్కడ ఆడపిల్లలు పెళ్లి చేసుకుని అక్కడ వీళ్ళు నివాసం ఏర్పరచుకోవటం, అవసరమైతే పెళ్లి పేరుతో వాళ్ళు పాగా వేయటం చక్కగా స్వర్గధామంగా మారిపోయింది. ఈ 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల వీళ్ళు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలో, ఎక్కడెక్కడ విధ్వంసం చేయాలో, లేకపోతే ఎక్కడెక్కడ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలో వాళ్ళ ఆ ఉగ్ర కార్యకలాపాలని చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పుడు కాశ్మీర్లో సాధారణ జనజీవనం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ పౌరుల మీద దాడి జరిగిన తర్వాత సాధారణ ప్రజలందరూ, అంటే అందరూ చాలామంది ముస్లిమ్స్, మెజారిటీ ముస్లిమ్సే కదా, వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు, మొత్తం స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అంటే ప్రశాంతత అంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూస్తున్నారు. ఆర్థికంగా జీవనోపాధి లభించడం, తద్వారా వాళ్ళ కుటుంబాలు కాస్త అభివృద్ధి వైపుకి వెళ్ళడం, పిల్లలు చదువుకోవటం, ఈ రాళ్ళు విసిరే కల్చర్ నుంచి కాస్త నాగరికత వైపుకి వెళ్ళటం, ఇవన్నీ వీళ్ళు చూసి ఇటువైపుకి వస్తున్నారు. దాంతో వాళ్ళు ఉగ్రవాదులకి సహకరించేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది కూడా క్రమేపీ కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాశ్మీర్ డెవలప్ అయిపోతే ఇంకా వాళ్ళకి స్థావరం ఉండదు. డెవలప్మెంట్ ఆగిపోవాలంటే పర్యాటకులు రాకూడదు. ఆ పర్యాటకుల్ని కాల్చేస్తే ఆ పర్యాటక రంగం దెబ్బతింటే ఇక స్థానికులకు ఉపాధి ఉండదు. మళ్ళీ వీళ్ళకి 500-1000 రూపాయలు ఇచ్చి రాళ్ళు విసరడానికి మళ్ళీ వీళ్ళకి కుర్రవాళ్ళని ఎవరైనా కొనుక్కోవచ్చు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ సరిపోని ఉపాధి ఉంది, ఇంకా రాళ్ళు విసరడానికి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఎందుకుంటుంది చెప్పండి. కరెక్ట్. ఓకే. అది ఈ డెవలప్మెంట్ని దెబ్బతీయాలి. ఆ డెవలప్మెంట్లో కూడా ప్రత్యేకంగా హిందూ మతాన్ని టార్గెట్ చేయాలి. ఆల్మోస్ట్ ఈ అటారీ చెక్ పోస్ట్ కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుందండి. సో అంటే రవాణాకు సంబంధించింది మేజర్ కూడా క్లోజ్ అవుతున్నట్టే కింద లెక్కగా. దాదాపుగా ఇంకా కమ్యూనికేషన్ అంతా కట్ చేస్తున్నారు. కాబట్టి తీవ్రమైన చర్యలు అయితే ఉంటాయి, ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే ఇది ఫస్ట్ స్టెప్ అనుకున్నాం. ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఇంకా బహుశా అన్ని నిర్ణయాలు బయటకు చెప్పకపోవచ్చు. ఇది యుద్ధం కంటే ప్రమాదకరమైంది కదండి. దీనికి ఇప్పుడు అగ్రరాజ్యాల వైపు నుంచి కూడా మద్దతు ఉంది. అమెరికా కానీ, రష్యా కానీ, అన్ని దేశాలు దాదాపు 20 దేశాలకు పైగా స్పందించాయి. అంటే ఇప్పుడు ప్రపంచం దృష్టిలో పాకిస్తాన్ పాత్ర ఉంది అని చెప్పి కొన్ని ఆధారాలు కనుక ఇవ్వగలిగితే ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకున్నా ప్రపంచం కానీ, ఐక్యరాజ్య సమితి కానీ భారత్కి మద్దతుగా నిలుస్తుంది. ఎందుకంటే జరిగినటువంటి సంఘటన మీద ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలు ఎంతో బాధాకరంగా ఉన్నాయి. ఇక్కడ హై కమిషన్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తక్షణమే ఖాళీ చేయాలన్నట్టుగా బహుశా అది కూడా ఖాళీ చేయించవచ్చు. ఇది మరి ఒక న్యూస్ అయితే వచ్చింది, అది ఎంతవరకు నిజం తెలియదు. వాడేదో సెలబ్రేషన్ సంబంధించి కేక్ కట్ చేయడానికి తీసుకెళ్తున్నట్లుగా హై కమిషనర్ కార్యాలయంలో ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అవును. సో అంటే ఎవరు నుంచొద్దనే, ఎవరు ఉండడానికి వెళ్ళేది వెళ్ళిపోమని దేశం వదిలి పాకిస్తాన్ తరపు నుంచి. అంతే కదా. ఇప్పుడు యుద్ధం అనేది స్టార్ట్ అయితే పంపించేస్తారు కదా. సో యుద్ధ వాతావరణం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఒకవేళ ఈ టైంలో యుద్ధానికి పిలుపునిస్తే ఏంటి, భారత్ గెలవగలిగే పరిస్థితి ఉందంటారా? అందులో అనుమానం ఏముందండి. ఇప్పుడు పాకిస్తాన్కి అంటే ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను కదండి, ఇక్కడ భారతీయులకే రకరకాల భిన్న ఒపీనియన్లు ఉంటారు కదా, సమైక్యంగా ఇప్పుడు ఇంత జరిగినప్పుడు కూడా సమైక్యత లేదు కదా. ఇప్పుడు నా అభిప్రాయం లేదా మనకున్నటువంటి సమాచారం, ఇంటర్నల్ మతం పైన కొట్టుకోవడం వేరండి ఇంటర్నల్ గా, కానీ ఇది వేరు. దేశం మీదకి వచ్చినప్పుడు కూడా అందుకనే ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ వచ్చిన దగ్గర నుండి కూడా సైన్యాన్ని బలోపేతం చేయటం మీద దృష్టి పెట్టారు. అంటే పాతకాలపు తుపాకులు కానీ, రక్షణ వ్యవస్థ కానీ, వాటన్నిటి స్థానంలో కాస్త అధునాతనమైనటువంటి వ్యవస్థని రీప్లేస్ చేస్తున్నారనే వార్తలు ఎప్పటి నుంచి వస్తాం. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ విషయం దృష్టి పెట్టారు. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. అవసరమైతే F-35 యుద్ధ విమానాలను కూడా అమెరికా నుంచి తీసుకోవడానికి ఇప్పుడు జేడీ వ్యాన్స్ గారు కూడా ప్రకటించారు, భారత వాయుసేనకి మేము అందిస్తామని చెప్పి. ఇప్పుడు మోడీ గారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పలుకుబడి దృష్ట్యా రష్యా కానీ, అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, లేకపోతే ఇతర అగ్రదేశాలు కానీ, వేరే ఇజ్రాయిల్ లాంటి దేశాలు కూడా భారత్కి సహకరించడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉంటాయి. ఆల్రెడీ అధునాతన వ్యవస్థ మనకి ఏర్పాటు చేయబడింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా సహాయ సహకారాలు ఎక్కువగా అందుతాయి.
మోడీ గారికి అంటే ఆయన మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ సంబంధాల దృష్ట్యా స్వతహాగా భారత్ బలం ముందు ఏమాత్రం కూడా పనికిరాదు పాకిస్తాన్ అనేది. కాబట్టి యుద్ధం మొదలైతే కొన్ని రోజుల్లోనే అది తేలిపోతుంది. ఈ మధ్యకాలంలో అసలు పాకిస్తాన్లో ఆ ద్రవ్యోల్బణం దాటికి సాధారణ పౌరులు జనజీవనం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. అక్కడ అంతా కూడా ఆహార పదార్థాల కొరత ఉంది. వాళ్ళకి యుద్ధం చేస్తే తట్టుకునేంత సీన్ లేదు. వాళ్ళు మేకపోతు గాంభీర్యం ఆడేవాడో మిలిటరీ జర్నల్ అంట, మోడీని దోషం చేస్తాం, మోడీని జుట్టు పట్టుకుని లాక్కొస్తాం, ఏదో కోతలకు వస్తున్నాడు. ఒకసారి యుద్ధం స్టార్ట్ అయితే తెలుస్తుంది. అంటే చైనా సపోర్ట్ ఉండొచ్చు వాళ్ళకి ఉంది కదా. చైనా కూడా అంత సాహసం చేయకపోవచ్చు బహుశా, అది ఇంటర్నల్గా చేయాల్సిందే తప్ప ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడి దీంట్లో పాకిస్తాన్ పాత్ర ఉందని తేలితే మళ్ళీ పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేయడం తీవ్రవాదాన్ని సపోర్ట్ చేయటమే. కాబట్టి చైనా మీద కూడా ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా వేలు పెట్టకపోవచ్చు. అంతర్గతంగా ఏదైనా సహాయం చేస్తే చేయొచ్చు. పైగా ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్లో బలూచిస్తాన్ గురించినటువంటి అంతర్యుద్ధం అక్కడ నడుస్తూ ఉంది. వాళ్ళు అక్కడ వీక్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏమాత్రం కూడా యుద్ధం వస్తే తట్టుకోగలిగే స్థితిలో అయితే లేదు. పనిలో పనిగా ఇప్పుడే సందర్భంగా ఏదో దురదృష్టం కొద్దీ ఈ సంఘటన జరిగింది. దీని ప్రతీకారంగా అయినా సరే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటే బాగుంటుందని భారతీయులందరి యొక్క ఆకాంక్ష. అసలు కారణం ఏమై ఉంటాయండి కర్ణాకర్ గారు? అసలు ఎందుకు ఈ టైంలోనే జరగడానికి ఏదో ఒక రీజన్ బట్టే వస్తారు వాళ్ళు. ఆ అటాక్ అనేది ఏదో ఒక రీజన్లో వస్తారు. అది అంటే ఏదైనా ఉందా, బలమైన కారణం ఏమైనా ఉందా? బహుశా ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నారు, మోదీ గారు సౌదీ వెళ్ళారు. అంటే అంతర్జాతీయంగా ఇది సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు ఆయన విదేశాల్లో ఉన్నారు, అమెరికా ఉపాధ్యక్షుడు ఎక్కడ ఉన్నారు. ఒక టైంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనకి భారత పర్యటన ఉన్నప్పుడు ఢిల్లీలో అల్లర్లు చేశారు. అది దేశవ్యాప్తంగానూ ప్రపంచవ్యాప్తంగా కూడా న్యూస్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఎంతసేపు కూడా ఉనికిని చాటుకోవాలి. వాళ్ళు కొత్తగా తీవ్రవాద సంస్థను పెట్టారు, లష్కర్-ఏ-తోయిబాకు అనుబంధంగా పెట్టారు ఒక సంస్థ ఏదో. వీళ్ళు తమ యొక్క ఉనికిని చాటుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాదుల యొక్క దృష్టిని ఆకర్షించాలి అంటే ఆ న్యూస్ సెన్సేషన్ అవ్వాలి. కాబట్టి వాటి యొక్క కొలతల దృష్ట్యా ఇప్పుడు బహుశా ఇలాంటివి జరిగి ఉండొచ్చు, ఈ దాడి జరిగి ఉండొచ్చు.